నమస్తే. సినిమా అంటే ఒక సెంటిమెంట్‌తో ముడిపడి ఉంటుంది. అది హీరో జాతకం కావచ్చు, లేదా మ్యూజిక్ డైరెక్టర్ జాతకం కావచ్చు, లేదా హిట్ల పరంగా కావచ్చు, గోల్డెన్ లెగ్ అంటూ, అదే రకంగా ఐరన్ లెగ్ అంటూ ఉంటాయి. అయితే ఇవి కాకుండా సినిమాకి ఇంకో కొత్త రకమైనటువంటి ఒక సెంటిమెంట్లు కూడా ఉంటుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి సినిమా అనగానే సెంటిమెంట్‌తో ముడిపడి ఉంటుంది. అది కాక కొన్ని ఏదైతే సీన్స్ కొన్ని సినిమాల్లో అయితే పేలుతాయో, లేదంటే దానివల్ల హిట్ అవుతాయో, అదే రకమైనటువంటి కొన్ని సీన్స్ అనేది వేరే కొన్ని సినిమాల్లో కూడా పెడుతూ వస్తూ ఉంటారు. ఇదే రకంగా చూసుకుంటూ వస్తే 'హనుమాన్' ఈ సినిమాలో కూడా ఒక సెంటిమెంట్ వర్కౌట్ అయింది అనేది మాత్రం కొంత ఫిలింనగర్లో చర్చలు నడుస్తూ వస్తున్నాయి. సో ఆ సెంటిమెంట్ ఏంటి? దాని గురించి మీరు ఏం చెప్తారు? అది వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర. అంటే తేజస్ హనుమంత్ అనే పాత్రకి అక్కగా చేసిన పాత్ర. మరి ఈ సినిమాలో పెళ్ళి అవుతుంది, తమ్ముడు కూడా రిలీజ్ అవుతాడు. అంటే అక్క తన మీద ఎంత ప్రేమ ఉంది, తనని పెళ్లి తమ్ముడిని తీసుకొస్తేనే పెళ్లి చేసుకుంటానే షరతు పెడుతుంది దాంట్లో. అలాంటి అక్క మీద అక్క తనని ఎంత ప్రేమిస్తున్న విషయం తేజస్ అసలు తెలుస్తుంది. ఆ తర్వాత అక్క పెళ్లి జరిపిస్తాడు అతను. జరిపించిన తర్వాత ఆ పెళ్ళి అయ్యి వెంటనే చనిపోతుంది. అసలు ఎందుకు చంపేసాడు డైరెక్టరు అనేది మనకి ఎవరికి అర్థం కాల. నిజంగా అక్క చనిపోకపోయినా సినిమాకి నష్టం ఏమీ లేదు, కథ నడపచ్చు. ఎందుకు చంపాడు ఈ పాత్రని అనేది ముందు ఫస్ట్ బయటకు వచ్చిన వాళ్ళు అనుకున్న మాట ఇదే. థియేటర్ నుంచి హనుమాన్ సినిమా థియేటర్ బయటకు వచ్చిన మాట అనుకున్న ఇదే. తర్వాత దాని మీద ఒక సెంటిమెంట్ ఉంది అనేది ఒక బయటకు వచ్చిన టాకు. వాళ్ళు కావాలని చేశారా, కాకతాళీయంగా చేశారా ఇది తెలియదు, కానీ ఆ పాత్రను చంపేశారు, వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రని. అయితే హనుమాన్ అనేసరికి నిజంగా చెప్పాలంటే దీంట్లో చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటూ పెద్దగా ఏమి చెప్పుకోలేదు. ఖచ్చితంగా చెప్పుకోవాలంటే హీరో తేజ సజ్జా కావచ్చు, వరలక్ష్మి శరత్ కుమార్ కావచ్చు, మహా అంటే ఇంకొన్ని పాత్రలు ఎవరైతే గెటప్ సీను అలాగా ఇంకొక 4-5 పాత్రలు తప్ప ఎక్కువ లేవు. సో అలాంటిది ఒక కీలకమైన పాత్రను చంపారంటే అది సెంటిమెంట్. ఇంతకుముందు కూడా గతంలో అది పేలింది, అది హిట్ అయింది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. సో గతంలో ఆ సెంటిమెంట్ ఏంటి, దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటారు? గతంలో సెంటిమెంట్ ఏంటంటే వీరసింహారెడ్డి ఇంటర్వ్యూల ముందు బాలయ్యని చంపేయటం అనే సన్నివేశం సినిమాలో కూడా అది బాగా పండింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ కింద చెప్పుకునే సన్నివేశం అది. బాలకృష్ణ వీరసింహారెడ్డి అఖండ తర్వాత వచ్చిన సినిమా సంక్రాంతికి వచ్చింది. పైగా అది సంక్రాంతే, మరి ఇది సంక్రాంతే. అదే ఆ సంక్రాంతికి ఏం చేసింది ఆవిడ? ఇంకొకటి ఏంటంటే అది సంక్రాంతే, క్రాక్ సినిమా. క్రాక్లో జయమ్మ పాత్రని కటారి కృష్ణ చంపాడు, అది కూడా సంక్రాంతే. ప్రతి సంక్రాంతికి వరలక్ష్మి శరత్ కుమార్ చనిపోతే సినిమాలో బహుశా హిట్ అవుతుందనే సెంటిమెంటు మొత్తానికి ఎవరు అన్నారో తెలియదు, మొత్తం తెలియదు, కానీ సినిమాలో చంపేశాడు. వినయ్ రాయ్ చేతిలో ఈ పాత్ర చనిపోతుంది హనుమాన్ సినిమాలో. అయితే ప్రశాంత్ వర్మ ఇవన్నీ కూడా ముందే గ్రహించి ఈ సంక్రాంతికి కూడా వరలక్ష్మి శరత్ కుమార్ని చంపితే సినిమా హిట్ అయింది అనేటి ఒక సెంటిమెంట్ దీని మీద మైండ్ పెట్టుండొచ్చు అంటారా, లేదా యాదృచ్ఛికంగా జరిగింది అనుకో? అది యాదృచ్ఛికం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కాకపోతే ఎందుకు చంపాడనే మాత్రం చర్చించుకున్నారు. చంపాల్సిన అవసరం లేదు. పైగా ఒక సినిమాకి ఒక మంచి ట్రావెల్ అవుతుంది. తమ్ముడు కూడా రిలీజ్ అయ్యాడు. అక్క తనంటే వల్లమాన ప్రేమ చూపుతుందనే విషయం తెలిసింది. తెలిసినప్పుడు అంత ప్రేమను ఒక్కసారిగా తుంచేసి అక్కని చంపేయటం, పెళ్లి చేసుకుని కాపురం కూడా చేయకుండా చంపేయటం అనేది ఒక సానుభూతి వచ్చింది క్రియేట్ అయింది ఆ పాత్ర మీద. అంటే సానుభూతి కావడం కోసమే ఆ పాత్రను చంపాల్సి వచ్చిందా, లేదా వరలక్ష్మి శరత్ కుమార్ చనిపోతే సినిమా హిట్ అవుతుందని ఎవరన్నా చెప్పారా అని తెలియదు. కానీ ఇవాళ ఉన్న విషయం ఏంటంటే ట్రోల్ అవుతున్నాయి కొన్ని. ఇప్పుడు వీరసింహారెడ్డి క్లైమాక్స్కి వచ్చేసి ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఏమో బాలకృష్ణ చంపేస్తుంది. ఆ చనిపోయే సన్నివేశం కూడా చాలా బాగా పడింది సినిమాలో. కానీ క్లైమాక్స్ అలా చివరికి వచ్చేసరికి తన కోసం చచ్చిపోతుంది. అలా చనిపోయింది కాబట్టి అక్కడ వర్కౌట్ అయింది, హిట్ అయింది సినిమా. అలాగే అంతకుముందు సంవత్సరం వచ్చిన క్రాక్ సినిమా, ఆ సినిమాలో మరి కటారి కృష్ణ చేతిలో భార్యని చంపేస్తాడు. ఆ సినిమాలో జయమ్మ అనే పాత్రది. అది మంచి పేరు వచ్చింది ఆ పాత్ర కూడా. విధంగా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఈ మధ్యన వరలక్ష్మి శరత్ కుమార్ చాలా సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి శరత్ కుమార్కి తెలుగులో అవకాశాలు ఎక్కువగా రావడానికి ఏంటంటే మంచి పాత్రలు పడుతున్నాయి. అది విలనిజం కావచ్చు, లేదా సెంటిమెంట్తో కూడిన పాత్ర కావచ్చు. హనుమాన్ సినిమాలో పాత్ర కూడా అలాంటిదే. అందువల్ల ఆ పాత్ర చనిపోవడం మీద కొంత సానుభూతి వచ్చిన మాట వాస్తవమే, కానీ చంపాల్సిన అవసరం లేదని మాత్రం చాలామంది ఫీల్ అయ్యారు. అలాగే సైంధవ సినిమాలో కూడా ఆ పాపను చంపాల్సిన అవసరం లేదని చాలామంది ఫీల్ అయ్యారు. ఈసారి సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఈ రెండు పాత్రల విషయంలో కూడా కొంతమంది ఫీల్ అయ్యారు అది చంపడం ఎందుకనేది. అయితే మొత్తానికి చూసుకుంటే వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగా గుర్తింపు తెచ్చుకుంటూ వస్తుంది. అయితే ఇలాంటి ఏదైతే హనుమాన్ సినిమాలో
చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేసి భారీ హిట్ తీసుకెళ్తూ భారీ కలెక్షన్ కొల్లగొడుతూ వస్తుంది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సెంటిమెంట్ అనేది ఇక్కడితో ఆగిపోతుంది అనుకోవచ్చా, లేదా ఇదే సెంటిమెంట్ అనేది మళ్ళీ 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 రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటారు? సినిమా వాళ్ళ సెంటిమెంట్లు ఎక్కువ, ఖచ్చితంగా రిపీట్ చేస్తారు. ఎందుకంటే అది మళ్ళీ ఏమైనా బెడ్స్ కొట్టే వరకు, మళ్ళీ ఒక ఫ్లాప్ వచ్చే వరకు ఇది కంటిన్యూ అయిపోద్ది. అవసరం ఎందుకంటే చంపేద్దామండి ఈ పాత్రని, చంపడం ఏముందండి, డైరెక్టర్ చేతుల పనే, అది నేరమేం కాదు కదా, సినిమాలో చంపడం ఏమో నేరమేం కాదు, చంపారండి పాత్రని అని అనుకోండి. విధంగా నటిగా ఆవిడ పేరు కూడా వస్తుంది, ఒక చనిపోతే పేరు కూడా వస్తుంది, చనిపోయే పాత్రలకు పేరు వస్తుంది. సెంటిమెంట్లు ఎక్కువ సినిమా వాళ్ళకి. ఈ మధ్యన రాజా సాబ్ అనే సినిమా ప్రభాస్ది, ఆ టైటిల్ మన జరిగిన కార్యక్రమం జరిగింది, ప్రభాస్ ఇన్ అండ్ యాజ్ రాజా సాబ్ అనే టైటిల్ వచ్చింది. ప్రభాస్ దగ్గర ఎస్ ఎక్స్ట్రా పెట్టారు, దాని మీద అప్పుడే ట్రోల్స్ వచ్చేసింది. ప్రభాస్కి న్యూమరాలజీ సెంటిమెంటు ఈ మధ్యన సరైన ఇది రావట్లేదు, దానికోసం ఎస్ అని పెట్టుకున్నాడు, బయటకు వచ్చేస్తుంటే సినిమా ఫీల్డ్లో ఇలాంటివన్నీ. కానీ సెంటిమెంట్లు కూడా ఎక్కువే. అయితే మీరు ఇందాక అన్నట్లుగా ఏదైతే సినిమాలో ఖచ్చితంగా వరలక్ష్మి శరత్ కుమార్ చనిపోయినటువంటి సీన్లు అనేది సెంటిమెంట్గా అదొక పరంపరగా వస్తున్నట్టు ఏదైతే చెప్పారో, ఇదే విధంగా ఇంతకుముందు చూసుకుంటే కూడా రాజీవ్ కనకాల పైన కూడా ఇలాంటి ఒక విమర్శ ఉందన్నమాట. సినిమా రాజీవ్ కనకాల చనిపోయాడంటే హిట్ అయింది, లేదా ఆ రాజీవ్ కనకాల ఏదైనా సినిమాలు ఉన్నాడంటే ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు చచ్చిపోతాడు, ఆ చనిపోయే క్యారెక్టర్సే రాజీవ్ కనకాలకు వస్తూ ఉంటాయని చెప్పేసి చాలాసార్లు అవే రిపీట్ కదా. చాలా ట్రోల్స్. సెంటిమెంట్లు అది. గిరిబాబు సినిమా అంటే రేపులు పెట్టాలి, గిరిబాబుతో రేపు చేస్తే సినిమా హిట్ అవుద్ది, ఇదో సెంటిమెంటు. అలాగే రాజీవ్ కనకాల చనిపోతే సినిమా హిట్ అవుద్ది, అదో పెద్ద నరకేతన పడ్డాడంట రాజీవ్ కనకాల. శవం పోసితే బాలయ్య బాబు వేసి పంచులకి నవ్విచ్చారంట బాలయ్య బాబు. అలా ఇదో పెద్ద తలకాయ రేపి శవంలాగా పడుకోవాలంటే మాటలు కాదు కదా, కదపకూడదు, ఏం పెదపకూడదు, కొద్దిగా కదిలినా అరే డైరెక్టర్ ఇక్కడ ఫెయిల్ అయ్యాడు అనుకుంటారు. అదో పెద్ద నరకం. చనిపోవడం అనేది కూడా స్నానం చేయించేటప్పుడు కానీ లేకపోతే ఇలాంటప్పుడు కానీ అదో పెద్ద నరకం. రాఘవేంద్రరావు గారు వచ్చేసి పండ్లు, ఆ పండు వేస్తే అది, ఆ పండు వేసినా సినిమా హిట్ అయిపోయినప్పుడు కానీ అప్పుడు ఆపరు, అప్పుడు దాకా ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అలాగే అట్లా అనుకుంటే ఆ సెంటిమెంట్ ఉంది మన త్రివిక్రమ్ శ్రీనివాస్కి. అలా వైకుంఠపురంలో అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఇప్పుడు ఇదైన తర్వాత కానీ అక్కడ దీనికి ఇది అవ్వాలి. అయినా సరే ఆ తర్వాత అలవైకుంఠపురంలో వచ్చింది. వాళ్ళ అమ్మగారింటికి వెళ్తాడు, 2 సినిమాలు అమ్మగారింటికి వెళ్తాడు, మూడో సినిమాలో అత్తవారింటికి వెళ్తాడని అంటున్నారు, ట్రోల్ అవుతుంది ఇది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతకుముందు సినిమాల్లో అత్తగారింటికి వెళ్తాడు కదా, ఆ అత్తారింటికి దారేదిలో కానీ ఆ తర్వాత వచ్చిన అలా వైకుంఠపురంలో కానీ అలా వైకుంఠపురం అమ్మగారింటికి వెళ్తాడు. ఇట్లా మొత్తానికి సెంటిమెంట్లు అనేది సినిమా వదులుతలేదు అనుకోవాలా, లేదా సినిమానే సెంటిమెంట్ని వదులుతలేదు అనుకోవచ్చా? ఇట్లాంటి సెంటిమెంట్ ఎప్పటి నుంచి ఉంది, ఇవాళ కాదు ఇది. ఇప్పుడు కేవీఎస్ నగర్ సినిమాలు చూడండి, ఎస్ అనే అక్షరంతో కూడిన లెటర్తోనే స్టార్ట్ అవుతుంది చాలా సినిమాలు. అట్లాగే మీరు స్వాతి కిరణం కానీ, స్వాతి ముత్యం కానీ, సిరిసిరిమవ్వ కానీ, ఇలా ఎన్ని సినిమాలు తీసుకున్నా ఆయనకి బోల్డ్ ఎస్లు ఉంటాయి. స్వయం కృషి. రామారావు గారికి కూడా అడవి రాముడు, ఛాలెంజ్ రాముడు, సర్కస్ రాముడు, శృంగార రాముడు, ఇలాంటి రాముళ్ళు చాలా ఉన్నాయి. అడవి రాముడు, డ్రైవర్ రాముడు, తోట రాముడు, ఎన్నో రాముళ్ళు ఉంటాయి. ఇదో సెంటిమెంట్. కాకపోతే వరలక్ష్మి శరత్ కుమార్కి ఏంటంటే ఇప్పుడెప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి, ఆవిడకి ఇక ప్రతి సినిమాలో చంపిస్తే నా బతికేంటి అని ఆవిడ ఫీల్ అవ్వచ్చు కూడా. ఎందుకంటే కనీసం ఉంటారు కదా చివరి వరకు కొద్దిగా ఉండాలి అనుకుంటారు. ఆ పాత్రని ఒకవేళ సీక్వెల్ చేయాలంటే ఆ పాత్ర చనిపోతే ఉండదు. ఇప్పుడు ఆవిడకి నష్టపోయినట్టుగా జై హనుమాన్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఉండదు, తేలిపోతుంది. ఈ సినిమా అదే ఇబ్బంది. ఇప్పుడు ఆ మధ్యన ఒక నటుడు కూడా ఫీల్ అయ్యాడు, కార్తికేయ 2లో నా పాత్ర చచ్చిపోయింది, నేను మళ్ళీ కార్తికేయకి ఇంకో సీక్వెల్ రాబోతుంది, నాకు ఇంకా నా పాత్ర లేదు అని ఫీల్ అయ్యాడు నటుడు. ఇది అవకాశం. సీక్వెల్స్ వచ్చే టైంలోనేమో ఇలాంటి చనిపోతే అదొక నష్టం. అది అయితే ఇప్పుడు మీరు అన్నట్టు హనుమాన్లో ఎక్కడైతే వరలక్ష్మి చనిపోతుంది అనేసి ఉన్నారు, కానీ సరైనటువంటి ఒక కారణం లేకుండా కావచ్చు, సరే అక్కడ అనుకోకుండా ఆ చనిపోవడం పెద్దగా ఏమీ ఆ సినిమాకి ఇంపాక్ట్ కాదని చెప్పి అంటున్నారు. మేబీ సినిమాలో చనిపోయేటువంటి ఒక సందర్భాన్ని ఏదైనా సరే పార్ట్ 2లో చూపించే అవకాశం ఉందనుకోవచ్చా? ఆప్షన్ ఉందంటారు? అది అసలు అవకాశం ఉండదు. ఎందుకంటే అంటే మనకు అనిపిస్తుంది హనుమాన్ ఏం చేసాడు అని కూడా అనిపిస్తుంది ఒకసారి. ఇంత జరుగుతుంటే మరి హనుమంతు అనే కుర్రవాడికి అక్క చనిపోతుంటే మరి ఆ హనుమంతులో వారు ఏం చేసాడు, రక్షించవచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అట్లన్నీ చనిపోయిన వాళ్ళు బతికించే సినిమాలు అసలు రావు కూడా. ఇదైతే మన కల్పిత కాదులే తప్పితే అట్లా చేస్తే జనం యాక్సెప్ట్ కూడా చేయరు.
ఇప్పుడు పోతుల వీరబ్రహ్మ గారి చరిత్ర లేకపోతే ఇలాంటి సినిమాలు కొన్ని ఉంటాయి. బ్రహ్మంగారు బతికిచ్చారని, లేకపోతే యేసుక్రీస్తు పలానా చనిపోయిన వాడు బతికాడని ఏది చూపిస్తారు, కానీ అవి కొంత లాజికల్గా ఇబ్బంది అవుతుంది. ఏదైనా సినిమా అనేది లాజికల్గా ఉంటేనే బాగుంటుంది. చనిపోయిన పాత్ర అక్కడితో చనిపోతుంది అంతే. సో చూద్దాం సార్, మొత్తానికి వరలక్ష్మి శరత్ కుమార్ పూర్తి సినిమా అంతా కూడా ఉండేటట్లు రావాలని చెప్పి కోరుకుందాం. సో ఇదండి, మొత్తానికి సెంటిమెంట్తోని వరలక్ష్మి శరత్ కుమార్కి కొంత నష్టపోతూనే తన క్యారెక్టర్ తను మాత్రం 100% న్యాయం చేసిందని చెప్పుకోవాలి. చూద్దాం, మొత్తానికి నెక్స్ట్ వచ్చే సినిమాల్లో అన్నా సరే కంప్లీట్గా వరలక్ష్మి శరత్ కుమార్ పూర్తిగా ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.